ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 యోహాను 2వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఆయన నీతిమంతుడని మనం ఎరిగినట్లయితే ఎట్లా ఆయన నీతిమంతుడైనాడు? మన కొరకు పాపము లేని ఆ యేసయ్య ప్రాణాన్ని బలిగా అర్పించిన ఆ యేసయ్యను నిన్ను నీవు ఆయన ఎదుట చూసుకున్నప్పుడు మనం ఎంత పాపాత్ములమో అర్థమవుతుంది. మనం ఎంత నీతి మాన్యుల వారమో అర్థమవుతుంది. ఇట్టి నీతి న్యాయములు పాపముతో నింపబడిన ఈ బ్రతుకులో ఆయన వైపుకు చూచినప్పుడు ఆయన ఎంత నీతిమంతుడో అర్థమవుతుంది. అయితే ఆ నీతిమంతుణ్ణి పూర్తిగా స్వంతం చేసుకోగలిగితే, ఆయనకు పూర్తిగా జీవితాన్ని అప్పచెప్పగలిగితే, ఇక వారు ఎరిగిన వారయుండి వారు చేసే క్రియలన్నీ నీతిగా నిలబడతాయి. వారు నీతిగా పుట్టిన వారుగా ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి. నికోదేముతో యేసయ్య అంటాడు, ఒకడు తిరిగి జన్మిస్తే తప్ప పరలోక రాజ్యానికి చేరలేడు. ఈ తిరిగి జన్మించడం అంటే ఏ విధంగా అయ్యా? ఒక వ్యక్తి ముసలివాడు మళ్ళీ ఏ విధంగా జన్మించగలడు అన్నాడు. మన జీవితాల్లో మనం కూడా ఇంకా అదే ప్రశ్నలు కలిగి ఒకవేళ ఉన్నామేమో, ఆయన గ్రహించలేని స్థితిలో ఇంకా ఉన్నామేమో. నువ్వు నీటి ద్వారా బాప్టిసము తీసుకొని యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించినావు. దేని కొరకు అంగీకరించినావు? ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు, ఆయన రక్షణ భాగ్యం ఇచ్చినవాడు. ఆయనలో ఏ పాపము లేదు. పాపము ఉన్నది నాలో, నమ్మకమైన స్థితి లేని బ్రతుకు నాలో ఉన్నది, నీతి మాలిన బ్రతుకు నాలో ఉన్నది. కాబట్టే నేను నీ శరణు వచ్చినానయ్యా అంటూ ఆయన సన్నిధానములోని నెమ్మదిని పొందుకోవడానికి, ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవడానికి మనం రాగా, ఆయన క్షమించి హక్కున చేర్చుకోగా, నీటి ద్వారా బాప్టిసము తీసుకొని నేను పాత వ్యక్తిగా చచ్చిపోయాను, మరొక నూతన వ్యక్తిగా పుట్టాను. ఈ నూతన వ్యక్తిగా నేను నీతిమంతుణ్ణి, నేను ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకున్నాను, ఆయన గ్రహించినాను, అర్థం చేసుకున్నాను. నా బ్రతుకు నీతిగా ఆయన మార్చినాడు. ఈ మాట చెప్పగలిగే వారంగా ఉండాలి. మనము చేసే క్రియలలో నీతి క్రియలుగా మనం నిలబడగలగాలి. ఆ నీతిమంతుడు మన ప్రక్కన ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మన జీవిత ప్రయాణంలో ఎటువంటి వారముగా మనము బ్రతికే వారంగా ఉంటున్నాం. గత దినములలో బాగా ఉన్నాను, ఇప్పుడు నేను సరిగ్గా లేను, కానీ నా నీతి నా వెంటే ఉంటుంది అనుకోవడం పొరపాటు. నీవు ఏ దినము ఏ స్థితిలో ఉన్నావో దాన్ని బట్టి నువ్వు లెక్క పొందుకుంటావన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. 5 బుద్ధిగల కన్నికలు, 5 బుద్ధి లేని కన్నికలు కలిసే ఉన్నారు. కానీ ఒకరు సిద్ధలలో నీరు నింపుకొని వచ్చారు, మరొకరు సిద్ధపరచుకొని రాలేదు. దేవుని సన్నిధానంలో జీవిస్తున్న నీవు నేను నీతిని నింపుకున్న వారంగా కొనసాగాలి. యేసయ్యను నమ్మకంగా చేపట్టుకొని నడిచే వారంగా నిలబడాలి. ఆయన వాక్యం హృదయంలో పూర్తిగా నింపుకొని నమ్మకమైన అనుభవంతో, అనుభూతితో ఆ యేసయ్యను విశ్వసిస్తూ కొనసాగలగాలి. అట్టి స్థితిలో ఉంటేనే మనము జరిగించే క్రియలు నీతి క్రియలుగా ఉంటాయి. లేదా మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉంటాయి. మనము పుట్టినది మనము నీతిమంతుని ద్వారా అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయనకు బిడ్డలుగా జీవించే ఈ జీవితంలో సిలువ దగ్గర మనం ఏ విధంగా ఉంటున్నాం? పాపముతో నింపబడ్డ వారమైతే పాపపు క్రియలు జరిగిస్తాం. నీతిమంతుణ్ణి గ్రహించగలిగిన జీవితంలో ఉంటే నీతి కార్యాలను జరిగించే వారంగా ఉంటాం. నమ్మకమైన స్థితిలో దేవుడు నిలబెట్టడానికి నిన్ను నన్ను ఆయన ఈ లోకంలో అనేకుల ముందు సాక్షులుగా నిలబెట్టినాడు. ఈ సాక్ష్యాన్ని మనము నమ్మకంగా నిలబెట్టుకునే వారంగా ఉందాం. నీతి మాలిన పనులు చేసి తిరిగి యేసయ్యను అవమానపరిచే వారంగా కాకుండా ఆయన్ను అనేకులకు ఆయన నీతివంతుడని మనం చేసే నమ్మకమైన క్రియల ద్వారా ఇతరులు తెలుసుకొనులాగున మనం ప్రవర్తిద్దాం. అట్టి జీవితాన్ని కలిగి కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు వందనాలు. నీవు నీతిమంతుడవు. నా తండ్రి,
నమ్మకంగా గ్రహించుటకు శక్తిని మాకు దయచేయండి. యేసయ్యా, ఎన్నోసార్లు నీ నీతిని కాదని మేము నాయన అన్యాయపు క్రియలు జరిగిస్తున్న వారముగా ఉంటున్నాం. అట్టి అన్యాయపు క్రియల నుండి తిరిగి మమ్మల్ని లేవనెత్తు తండ్రి. మేము జరిగించే ప్రతి కార్యము నీకు సాక్ష్యముగా నిలబడులాగున నా తండ్రి మేము నమ్మకంగా ముందు కొనసాగబడులాగున సహాయం దయచేసి ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఈ యొక్క వీడియో ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారు వారందరినీ మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. ఆయన మరొక తిరిగి జన్మించిన ఈ యొక్క నా తండ్రి అనుభవాన్ని కలిగిన వారుగా ముందు కొనసాగుటకు సహాయం దయచండి. మేము పాపములో పుట్టిన వారమే కావచ్చు, కానీ మా బ్రతుకును మార్చింది ఆ నీతిమంతుడు. మేము నీతి కార్యాలు జరిగించే వారంగా ఉంటాం, ఎందుకంటే మేము నీతిమంతుడెవరో మేము గ్రహించగలిగినాం అన్న మాటను మేము అనేకులకు సాక్ష్యంగా చెప్పులాగున బ్రతుకులాగున సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో స్థిరపరిచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.